హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇక్కడైతే ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించేస్తాను, చూసేయండి. ఈరోజు అయితే రాగి లడ్డు తయారు చేస్తున్నానండి. ఇదిగోండి, ఇక్కడైతే ఒక కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒక 2 కప్పులు రాగి పిండి వేసుకొని అది మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి వేయించేసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం తీసుకొని ఒకసారి కలిపి ఇలా ఒత్తి పెట్టండి. అలా చేయడం వల్ల బెల్లం అనేది ఆ వేడికి కరుగుతుందన్నమాట. ఇప్పుడైతే ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఈ బెల్లము రాగిపిండి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఈ విధంగా పిండిని బాగా మర్దన చేయాలి. అలా చేస్తే బెల్లం కూడా బాగా కరిగి మనకు లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలిపిన తర్వాత ఫైనల్గా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని ఈ విధంగా లడ్డు చుట్టేసుకోవడమే. ప్లీజ్ లైక్